చేసినట్టు కాదా ఇది? ఖచ్చితంగా 420 లేదంటే ఇంకొక పదాన్ని కనిపెట్టాలో నాకు అర్థం కావట్లా. ఇవాళ కొన్ని కాగితాలు చూపించాలి వీకే గారు. అంటే ఈ 420 ముఖ్యమంత్రి, ఈ దొంగ నాటకాలు ఆడేటటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులేంటో. ఇది జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్. ఇది యాడ్ తాటకాయలంత అక్షరాలతో మార్చి 1వ తేదీన పెద్ద యాడ్ అండి. 100 కోట్లు తగలేస్తారు కదా యాడ్లకి. ఇంత పెద్ద యాడ్ ఇచ్చి 2వ తేదీన ఆ దిక్కుమాలిన బురద పత్రికలో పెద్ద హెడ్లైన్, తలరాతలు తిరగరాస్తూ మన సైకో గారు బటన్ నొక్కారంట ఫీజు రియంబర్స్మెంట్కి. ఇదిగోండి సాక్షిలో హెడ్లైను. ఇవాళ ఏం చెప్తా ఉన్నాడండి, సార్ డబ్బులు వేయలేదు సార్, అప్పుడు నొక్కా కానీ డబ్బులు పడలా, ఇప్పుడు నొక్కుతా, ఎల్లుండి పోలింగ్ ఉంది కదా ఇప్పుడు నొక్కుతా డబ్బులు. ఏంటి సార్ ఇది 420 పనులా, చీటింగ్ పనులా, లేకపోతే ఏమనాలి? ఏంటి దగులుబాజీ పనులు సార్? 100 కోట్లు తగలేసి యాడ్లు ఇచ్చి హెడ్లైన్లు రాసుకుని బటన్ నొక్కితే, ఈ డిబేట్ చూసే వాళ్ళు ఆలోచించండి, బటన్ నొక్కితే తక్షణమే డబ్బులు వెళ్ళాలి కదా. అప్పుడు ఎందుకు అంటే మనం ప్రతిసారి చెప్తాం వీకే గారు, వీడు ఆడేటటువంటివన్నీ నాటకాలు, నొక్కేటటువంటి బటన్లన్నీ ఉత్తుత్తి బటన్లు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా, ఇది మార్చి 6వ తేదీన మళ్ళీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఏంటిది? రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ 1294 కోట్లు నేడే జమ చేస్తున్నా మీ జగనన్న, ఈ దిక్కుమాలిన అన్న. 1294 కోట్లు బటన్ కేసు అని చెప్పి పేపర్ యాడ్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హెడ్లైను, సాగును బాగు చేశాం, వ్యవసాయంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం, 11.59 లక్షల మంది రైతులకి 1294 కోట్లు డబ్బులు వేసేసాం. మళ్ళీ హెడ్లైను, ఏమైనా డబ్బులు? మళ్ళీ వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వెళ్ళలేదు సార్ రైతులకి, అప్పుడు ఏదో నొక్కేసాం, ఆ రోజుకి ఏదో డ్రామా ఆడేసాం, ఇప్పుడు నొక్కుతాం సార్, మళ్ళీ జనాల్ని మోసం చేయాలి కదా, ఎల్లుండి ఓటేయాలి కదా సార్, ఇప్పుడు నొక్కుతాం, మాకు అవకాశం ఏంటి సార్? అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందా వీకే గారు? ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మార్చి 15వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది. దానికి ముందు ఎవడన్నా ఆపాడా? 1వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఎవడన్నా ఆపాడా? మార్చి 6వ తేదీన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఎవడన్నా ఆపాడా? ఎందుకు వేయలేకపోయారు ఆ రోజున డబ్బులు? ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇవాళ వచ్చి అయ్యో మేము డబ్బులు వేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటుంది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు ఎవడ అడ్డుకున్నాడా? ఆ రోజు ఎవడ అడ్డుకున్నాడు? ఇవాళ అదే చెప్తోంది ఎలక్షన్ కమిషను, నువ్వు ఎప్పుడో నొక్కిన డబ్బులు ఇవాళ వేస్తానంటావు ఏంటి స్వామి, ఆ రోజున దేనికి వేయలేదు అని ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉంది. ఇప్పుడు మాత్రం ఏం చెప్తోంది, సరే ఆ రోజున నేను డ్రామా ఆడాను ఒప్పుకున్నావు కదా, 13వ తేదీ తర్వాత వేసుకో, ఎవడొద్దన్నాడు? అదేం మళ్ళీ వేయొద్దని చెప్పట్లేదు కదా, నువ్వు దొంగ పని చేసావు, అడ్డంగా దొరికిపోయావు, నువ్వు మళ్ళీ వేయాలనుకుంటున్నావు, వేసుకో, 13 తర్వాత వేసుకో, ఎవడు కాదన్నాడు? ఎలక్షన్ ముందు, పోలింగ్ ముందు డ్రామాలు దేనికి? పెన్షన్ల విషయంగా అదే డ్రామా ఆడారు. ఇప్పుడు మళ్ళీ చెత్తరాతలు ఏదో మేలు చేస్తానంటే అడ్డం పడిపోతున్నారంట అందరూ. ఎవడు అడ్డం పడ్డాడా నీకు? దొంగ డ్రామాలు వేసుకుంటూ ఈ 420 బతుకు అవసరం నీకు? అందుకనే కదా నిన్ను విసిరి బంగాళాఖాతంలో వేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రజలు. నీ డ్రామాలు చూడలేక ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నారా? నీ గులకరాల డ్రామా, ఉత్తుత్తి బట్టల డ్రామా, ఏంటి డ్రామాలు? ఇవాళ అందుకనే రేపు 13 ఎప్పుడెప్పుడు వస్తుందా నీ ఉత్తుత్తి బటన్కో నమస్కారం, మేము అసలైన బటన్ రేపు మేము నొక్కుతాం, నీ డ్రామాలు ఇంకా చాలు అని చెప్పి ప్రజలు విసుకెత్తిపోయారు సార్. ఎంతమంది సార్ వీళ్ళేదో నొక్కుతానంటున్నాడు, మాకు డబ్బులు పడట్లేదు సార్ అని ఎంతమంది గోల పెడతా ఉన్నారు ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇవి 420 పనులు, ఇంకా అంతకు మించి ఇంకేదన్నా ఉంటే కూడా ఆ పనులను కూడా మనం అనుకోవాలి వీకే గారు. రైట్. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. బాలకోటయ్య గారు ఏం పనులు ఇవి?